వీధుల స్వాగతం లక్ష్మణ సమాజితం జనగాం జిల్లాలో ఉన్నటువంటి 2 గ్రామాలలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పరిష్కరించడానికి అబ్కారీ శాఖ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, పంజాల జయంత్ గౌడ్, నిర్దం భాస్కర్ గౌడ్, సీస వెంకటేష్, చిన్న గౌడ్, మరి అలాగే చూసిన లక్ష్మణ్ గౌడ్ మరి ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి శ్రీనివాస్ గారు రావడం ఒక ఎక్స్క్లూజివ్. మరి అలాగే చూసినట్టయితే కత్తి కార్తీక్ గారు కూడా వచ్చారు ఇక్కడ. మరి ఒక ఎక్స్క్లూజివ్ వీధి న్యూస్లో చూద్దాం ప్రస్తుతం. మన జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలో కడవెండి గ్రామంలో ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఉంది. కాబట్టి మన గౌరవనీయులైన మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ప్లస్ మన జయంత్ గౌడ్ అన్న ప్లస్ అక్క కార్తీక్ అక్క, మన బీసీ నాయకుడు రమేష్ అన్న, శ్రావణ్ గౌడు ప్లస్ నిర్దం భాస్కర్ గౌడు, ఇక్కడ వచ్చిన గౌడ మిత్రులందరికీ సర్దార్ సర్వాయి యువనేసి అందరికీ పేరు పేరున హృదయం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక 6 మందితోని స్టార్ట్ చేసి 600 మందితోని 1200 మందితోని మన భువనగిరి కోటను మరియు మన కిలాసపూర్ కోటను మన గోల్కొండ కూడా జయించినటువంటి వీరుడు. మన అందరికీ స్ఫూర్తి తీసుకొని ఆయన ఆశయాలను మనం సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటికి ఒక సర్దార్ సర్వాయి పాపడు ఒక వ్యక్తి కావాలి. మనం ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ ఏకతాటికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నమస్తే తెలియజేస్తున్నాను. జై హింద్, జై సర్దార్ పాపన్న గౌడ్. అందరికీ నమస్తే. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసిన పెద్దలందరూ, మన జయంత్ గౌడ్ అన్న, మన శ్రవంత్ అమ్మి, పెద్దలందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ, ఇక్కడ వదినలందరూ కూడా ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న అంటేనే ఒక స్ఫూర్తిగా తీసుకుందాం. ఆయన అప్పట్లో చేసిన యుద్ధమే కానీ అందరినీ కలుపుకొని పోయిండు, బహుజనుల వాళ్ళని అందరినీ కలుపుకొని పోయిండు. గౌండ్లలోనే కాదు, ఆయన గౌండ్లలో పుట్టి ప్రతి ఒక్కరిని బీసీ వాళ్ళని అందరినీ మాదిగా ప్రతి ఒక్కరిని కలిపి ఒక సైన్యం తయారు చేసిండు. 12,000 మెంబర్స్ సైన్యం తయారు చేసిండు. అప్పట్లో ఫోన్లు లేవు, ఏం లేవు. మనం కూడా అందరం కలిసి ఆయన స్ఫూర్తితోని సేమ్ అదే మళ్ళీ మనకి షురూ అవుతున్నది. అదే ఉద్యమం మళ్ళీ షురూ చేయాలి, ఒక సైన్యం మనం తయారు చేసుకోవాలి. మళ్ళీ పాపన్న స్ఫూర్తి తీసుకొని మళ్ళీ మనం అదే చేయాలి. అట్లనే ఇప్పుడు జయంత్ చేస్తున్న ఒక ఉద్యమం లేక పాపన్న విగ్రహాలు పెడుతున్నారు. చాలా మంచి పని చేస్తున్నా, అది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. దీంట్లో నేను గౌన్ల అమ్మాయి ఒక ఆడబిడ్డగా లెక్క పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఆ పాపన్న స్ఫూర్తితోని అందరం ఐకమత్యంగా ప్రతి ఒక్కరం కలిసిమెలిసి మళ్ళా పోరాడదాము. పాపన్న అనే వ్యక్తి ఒక నేషనల్ హీరోనే కాదు, ఒక ఇంటర్నేషనల్ హీరో. ఆయన మనకు తెలంగాణకి ఒక శివాజీ లెక్క. సో ఆయన స్ఫూర్తి తీసుకొని మహిళలు ఎస్పెషల్లీ పాపన్న అమ్మ ఒక టైంలో ఆయన తండ్రికి దూరం అయినప్పుడు కూడా ఆ అమ్మ ఎంత బాధపడి ఆయన ఎట్లా చూసుకుంది, ఆయన ఒక పాపన్నని తయారు చేసిందంటే ఆమె మామూలు ఆడమే కాదు. ప్రతి ఒక్క బీసీ మహిళ పాపన్న అమ్మని ఆదర్శంగా తీసుకోవాలి. స్ఫూర్తిని తీసుకొని మన ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని, ఒక కూతురే కానీ ఒక కొడుకే కానీ ప్రతి ఒక్కరిని ఒక పాపన్నని తయారు చేద్దాం. మనం అందరికీ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితోని కలిసిమెలిసి మనం పోరాడదాము. జై తెలంగాణ, జై హింద్. జై తెలంగాణ, మరి జై పాపన్న. వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఎమ్మెల్సీ మా తమ్ముడు హరిశంకర్ గౌడ్ పోటీలో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు ముందుగా నా మెసేజ్ చేస్తున్నాను. హరిశంకర్ అన్నకు తమ్మునికి, బీసీ ముందు బిడ్డ మన జాల శ్రీనివాస్ గౌడ్ గారికి, ఐలి వెంకన్న గౌడ్ గారికి, బాలరాజు గౌడ్ అన్న గారికి, మరియు శ్రావణ్ గౌడ్ గారికి, మా పెద్దన్న దర్గా చిన్నన్న గౌడ్కి, అటు నిర్దం భాస్కర్ గౌడ్ గారికి, మరియు సత్యరాజ్ గౌడు, ఈ యొక్క సర్దార్ పాపన్న గుర్జా నరసింహ గౌడ్ గారికి, మరియు ఈ యొక్క కమిటీ ఈ సర్దార్ పాపన్న విగ్రహానికి ఎంత కృషి చేసిండ్రు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఊరు సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మన గౌడ జాతిలో పుట్టినందుకు నేను గౌరవంగా చెప్తున్నాను. ఒక 12 మందితోటి స్టార్ట్ చేసి
1200 మందితోటి గోల్కొండ కోటనైతేంది, భువనగిరి కోట అయితేంది, ఇక్కడ మన ఊరి పక్కన కిలాషా కోట అయితేంది జయించిన వీరుడు మన సర్దార్ సర్వన్న పాపన్న గౌడు. ఆయనకు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఆశయాలను మనము ప్రతి ఒక్కరము తూచా తప్పకుండా ఆయన చూపించిన మార్గాన్ని మనము 100% ప్రతి ఒక్కరూ ఆయన ఆశయం గురించి మనం కొట్లాడితే ప్రతి బహుజనులంతా అందరూ ఒక్క ఏకతాటికి తీసుకొచ్చిన వ్యక్తి సర్దార్ సర్వయ్య గౌడు. కాబట్టి మీ ఊరికి నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్దార్ పాప గౌడు మనము ఈరోజు ఇంతమందిని హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ ఊర్లో నుంచి అందరు ఇంత మీటింగ్ పెట్టి మీ అందరికీ మీ యొక్క ఆయన చూపిన ఆశయాన్ని మనము తూచ తప్పకుండా చేస్తే మన ఇంటికి ఒక సర్దార్ సర్వయ్య పవర్ గౌడ్ కావాలి మనం. కాబట్టి మీరందరూ మన అందరికీ సారీ ఫస్ట్ నేను స్టేజ్ కార్పొరేటర్ అయినాక ఫస్ట్ స్టేజ్ మాట్లాడుతున్నా, ఏమనుకో దయచేసి. అందు గురించి నేను బోడుప్పల్ కార్పొరేటరు, నేను ఫస్ట్ మాట్లాడుతున్న స్టేజ్ ఇక్కడ. అంటే మాట్లాడినా కానీ ఫస్ట్ ఇలా చేస్తాను, ఏమనుకో దయచేసి, తప్పులుంటే క్షమించాలి. ఒకటి ఏంటంటే సర్దార్ బాబా గౌడు మన కుటుంబంలో నేను పుట్టినందుకు సంతోషపడుతున్నా. మన ఒక ఊర్లో ఆత్మకూరు దగ్గర చిన్న ఊరు ఇట్లా సర్దార్ బాబు విగ్రహం పెట్టారు. అక్కడ పెడితే ఇది అంత గౌరవలది అని కొంతమంది లేచిపోతారు ఆంచలి. అందరూ మనం ఏం చేయాలంటే ప్రతి గౌడు బిడ్డ ఇది ఒక గౌడు సంబంధించింది కాదు, అన్ని వర్గాలు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కలిసి ఒక సర్దార్ బాబారెడ్డి ఆ రోజుల్లో గౌడు అందరూ ఒక ఏకదారి తీసుకొచ్చాడు. మరి మనం కూడా చెప్పాలి. అయితే ఆ రోజు సభకి నుంచి పోతుంటే మళ్ళా అక్కడ మన గౌరవనీయుల పార్లమెంట్ సభ్యులు గుండెల్ సార్ ఉండి ఒక సర్దార్ పాపన్న గౌడు ఒక గౌడు అందరికి సంబంధించినది అని చెప్తే మళ్ళీ అందరూ వచ్చి కూర్చుండు అక్కడ. ఆ రోజు నేను పోయాను ఒక 3 years బ్యాక్. అక్కడ విగ్రహం గురించి మల్లేష్ గౌడు అక్కడ పెడితే నాకు తెలిసింది ఆ రోజు ఏంది ఒక గౌన్లకు సంబంధించిందేనా. గౌన్లలో కాదు, అన్ని కులాలు అన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన. అంటే అప్పుడు 16వ శతాబ్దంలోనే ఎవరు 16వ శతాబ్దంలో అంత చైతన్యం వచ్చిందంటే మనం ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు తీసుకురావద్దు. మనం 60% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు తలుచుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. కానీ మనం అది చేస్తలేం. మనం ఒక తాటి మీద ఉండాలి. మన అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు తలుచుకుంటే మనం ఏదంటే సాధించవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎంత వెలువలెంత, ఇతర కులాలెంత, గౌడులు ఎంత అని నేను అడుగుతున్నా. 9% ఉన్నటువంటి మేము మరి మా పర్సెంట్ ఏది? రాత్రి అడుగుతున్నాడు ఆయన విలేకరి, మీకు మండలి చైర్మన్ ఇచ్చిండు, మీ ఆయనకు మంత్రి ఇచ్చిండు, ఇంకేం కావాలి అన్నాడు. అరే మాకు ఒక మంత్రి చైర్మన్ కాదయా, ఉద్యమాన్ని నడిపించిందే మేము. ఆనాడు తెలంగాణ ఆయనే ఉద్యమాన్ని పక్కకు పెట్టిన సందర్భంలో ఉద్యమానికి ముందుండి ఊపిరి పోసి నడిపించినామయ్యా. ప్రాణాలను లెక్క చేయకుండా, మా ఇంట్లో పండుగ చేసుకోకుండా, మా ఇంట్లో ఒక పబ్బం చేసుకోకుండా రోడ్డు పైన వంట వార్పులు చేసి ఆ రోజు ఉద్యమానికి కాపాడినటువంటి చరిత్ర ఈ గౌడలు అని చెప్పుకుంటూ వచ్చింది పాపం. ఆయన బాధపడుతుంటే తర్వాత ఆయన గురించి నేను యూట్యూబ్ ఇంకా పోతే ఆయన ఏడుస్తూ మాట్లాడుతుంటే ఏమో నా కళ్ళకు నీళ్ళు వచ్చినారే, నేను ఎప్పుడు చూడలే అన్నది. అనేక సందర్భాలు ఆయన భార్య ఒకవైపు ఏడుస్తుంది కూర్చొని, ఆయన ఒకవైపు ఏడుస్తున్నాడు. ఉద్యమానికి ఎంతోమంది అమరులు అవుతున్న సందర్భంలో నేను కూడా ఎప్పుడు చనిపోతున్నా తెలియదని చెప్పేసిండాడు. అమ్మ నాకు ఈ ప్రభుత్వంతో నాకు ప్రాణగండ ఉంది, మరి నేను ఎప్పుడు చనిపోతున్నా కూడా తెలియదు, మరి పిల్లలు జాగ్రత్త, మరి నాకు ప్రమాదం పూడ్చుకుందని కూడా చెప్పడం జరిగింది. వాస్తవం కూడా ఆయన కోపంలో పోయి మళ్ళీ రావడం జరిగింది. పోలీసులు ఆయన పట్టుకొని పోయి ఆయనను నానా హింసలు పెట్టి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని స్టేషన్లో కూడా కూర్చోబెట్టిన సందర్భాలే. మరి వీటన్నిటికీ లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి గొప్ప యోధులు ఈ జాతిలో ఉన్నారు. మరి 370 సంవత్సరాల క్రితమే మరి అనేక కులాలను ఏకం చేసి రాజ్యాధికారం వైపు పోలే మన పాపన్న దళిత బహుజనుల కోసం వాళ్ళు కట్టే పన్నులకు వ్యతిరేకంగా, ఆ హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధుడు. ఈ ఓరుగల్లు జిల్లాలో పుట్టడం, కిలాషాపూర్లో చాలా గొప్ప మండలం ఇది, రఘునాథపల్లి. ఇంత పెద్ద వీరుని ఉన్నటువంటి ఈ యొక్క స్ఫూర్తి ఈ తెలంగాణ ప్రాంతానికి రావాలి. ఇంకా మనం కోరుతూనే ఉన్నాం. ఒక టర్ము పరిపాలన అయిపోయింది,
రెండోసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. నాటి వలస ప్రభుత్వం, నాటి ఆంధ్ర ప్రభుత్వంలో మనకు గౌడులకు అన్యాయం జరిగింది, పాపనని ఎవరు గుర్తించలేదు. మరి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సార్లు మనం చెప్తున్నాం, ఈ ఆగస్టు 18 రాగానే సర్దార్ పాపన్న జయంతులు చేస్తూ ఉంటాం. ట్యాంక్ బండి పైన ఆయన విగ్రహాన్ని పెట్టాలి, పాఠ్య పుస్తకాలలో ఆయన చరిత్ర లిఖింపజేయాలి, భావి భారత పౌరులకు రాబోయే తరానికి ఆయన చరిత్ర తెరవాలని చెప్తున్నాం. ఇప్పటి వరకు ఎక్కడైనా ప్రకటించిందా? మొన్న చూసినా నేను రవీంద్ర భారతిలో అధికారంగా ప్రకటించాను. అధికారంగా జీవో వచ్చిందా? ఆగస్టు 18 నీకు జీవోది రాష్ట్ర ప్రభుత్వమే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో అనే జయంతిని జరపాలి అనే యొక్క చరిత్రను చెప్పాలి. అప్పుడు మనకు సర్దార్ సర్వాయి పాపను గుర్తించాడు. విగ్రహం పెట్టు అని ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా ప్రభుత్వం ఏమన్నా ఉందా? ఎవరు విగ్రహాలు పెడుతున్నావు? బెంగళూరు ఉన్న బస్సు పెడతావు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మాత్రం ట్యాంక్ బండి పెట్టడానికి మీకు చేతులు రావట్లేదు. ఒక గౌడ బిడ్డానా? శివాజీకి సమకాలికుడు. ఆయనకి ఏమైనా రాజనివాసాలు ఏర్పరచుకున్నాడా? రాణులతో ఏమైనా నృత్యం చేసిండా? గొప్ప వీరుడు, చెరువులు కట్టించిండు, గుళ్ళు కట్టించిండు, బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధుడు. ఈ బ్రాహ్మణుడు అనే చరిత్రను ఎక్కడ కూడా లేకుండా చేసిండు. ఎందుకంటే ఈ రజాకారులకు వ్యతిరేకంగా ఆయనే పోరాటం చేస్తున్న సందర్భంలో మన మైసమ్మ గుడి, పోషమ్మ గుడి, ఎల్లమ్మ గుళ్ళల్లో ఏ కులానికి ఉంటాడో కుమరోళ్ళు పోషమ్మ గుళ్ళు ఉండాలి, గౌడోళ్ళు రేణుకల్లమ్మ గుళ్ళు ఉండాలి అనే విధంగా ఈ బ్రాహ్మణ వ్యవస్థ ఏందని బ్రాహ్మణ వ్యవస్థ పైన తిరుగుబాటు చేసిన గొప్ప విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మరి సమయం ఆసన్నమైంది నేను అనుకుంటున్నా. చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు, మరి మనం తప్పకుండా మరొక పోరాటం చేయవలసిన అవసరం ఉందని, అది ఈ గౌడ జాతి నుంచే అది మొదలు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ ఆగస్టు మాసం రాగానే పాపన్న గురించి కాకుండా ఒక భారీ బహిరంగ సభ పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి, ట్యాంక్ పడిపోయిన విగ్రహం పెడతావా లేదా అని చెప్పేసి మనం ఆ రోజున కనుక తప్పకుండా మనం నిజాం కాలేజ్ గ్రౌండ్ కాకుండా సికింద్రాబాద్ పర్యటక గ్రౌండ్లో కనుక ఒక బహిరంగ సభ పెడితే తప్పకుండా ప్రభుత్వం దిగేస్తుంది. ఆగస్టు రాగానే మనం జేజేలు పలకడం, పూలదండలు వేసడం, జయంతులు జరపడం, రవీంద్ర భారతిలో పెట్టడం, కిలాసాపూర్కి వచ్చడం, దండలేయడం మళ్ళీ మర్చిపోవడం. దయచేసి మనం అందరం ఫస్ట్ యూనిటీ కావాలి. ఎన్ని సంఘాలలో ఉండనివ్వండి, ఓరికో సంఘం ఉంటుంది, ఓరికి ఆశయం ఉంటుంది. అనేక మంది ఒక ఆశయం కోసం వస్తారు. అందరం కలిసి ఏకమై ఆయన ఒక ఆశయ స్ఫూర్తి కోసం ఆ విప్లవ వీరుని ఆశయాలు కొనసాగించాలంటే, మనకు అతన్ని నిజమైన నివాళులు అర్పించాలంటే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అటువైపు ప్రయాణించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ పేరు పేరున మళ్ళొకసారి శిరస్సు వంచి నమస్కరించి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దాం. ఒక్కసారి నేను కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు స్టేజ్ పైన, వారి గురించి ఒక విషయం చెప్తా. వారికి కాంగ్రెస్ పార్టీ నర్సంపేట టికెట్ ఇచ్చిందండి. వారు ఢిల్లీకి వెళ్ళి బీఫామ్ పట్టుకొని దిగిండు. ఇక బీఫామ్ ఎక్కడ చింపేద్దామని లెటర్ మొత్తం నర్సంపేటలో ఆయన ఆఫీసులో పోనీయరు, నామినేషన్ వేయనియరు. ఆ సందర్భంగా మేము అక్కడ ఉన్న గౌడ సంఘం ఆయన వెంట పోయి ఆ నామినేషన్ చేసిన తర్వాత ప్రచారానికి ఓనియరు, ఏ ఊరికి పోతే ఆ ఊరికిలో దాడులు కొనసాగించడానికి ఎంత దౌర్భాగ్యం అంటే, ప్రజాస్వామ్యంలో 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మన వాళ్ళు పోటీ చేస్తే కూడా మనపైన దాడులు చేయడానికి ఈ యొక్క అగ్రవర్ణాలు కుట్రలు పండుతున్నాయంటే మీరు ఒకసారి ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ అడగండి, వారు మాట్లాడుతారు. నేను చెప్పిన తర్వాత నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేంద్ర మంత్రి బలరాం నాయక్ నాకు ఫోన్ చేసి నువ్వు కత్తి వెంకటస్వామికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు, అసలు నువ్వు మంత్రి ఏమన్నా అని అడిగిన. నువ్వు ఒక దళిత బహుజనివి, నువ్వు ఒక ఎస్టీవి, నువ్వు ఒక పార్టీ టికెట్ ఇస్తే నువ్వు ఎవరికి సపోర్ట్ చేయమంటావు అడిగిన. నువ్వు ఒక ఇండిపెండెంట్ చేస్తే ఒక రెడ్డికి సపోర్ట్ చేస్తావా, నువ్వు దళితుని అన్నా. అప్పుడు ఏం చేసినాం, బలరాం నాయకులు ఓడించినాం. అప్పుడు బలరాం నాయకు ఇవాళ పదవి లేదు, ఇప్పుడు తెలుస్తుంది. నేను గౌన్లలో తిరుగుపోతే గౌన్లలో ఏం చేస్తారు, ఓడిస్తారు అనేది తెలిసిపోయింది. దయచేసి మనకు రాని కాడ తప్పకుండా మనం ఓడియాలి. జెండాలు ఏమన్నా కానీ, అజెండాలు ఏమన్నా కానీ మనం మాత్రం ఒకటిగా ప్రయాణించాలి. అప్పుడు వాళ్ళకి సిగ్గేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై గౌడుల ఐక్యత. సరే గట్టిగా రావాలండి. గౌడుల ఐక్యత. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను. ధన్యవాదాలు అన్నారు అన్న
సురరాజ్ అన్న గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు, బీసీల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అనునిత్యం బీసీల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేసే అన్న జాజుల సీనన్న గారికి, సులగాని హరిశంకర్ అన్న గారికి, మరియు మా సోదరులు పాపన్న చరిత్రను ప్రతిరోజు ఆయన పాపనను తలుచుకున్న రోజు నిద్రపోడు, తెల్లారు లేచినాక పాపన గురించి చెప్పే సోదరులు శ్రవణ్ గారు, నిర్దం భాస్కర్ అన్న ఉద్యమకారుడు, మరియు ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా మన బీసీలను కడుపులో పెట్టుకునే నేత, మరియు కత్తి వెంకట సామన్న అన్న గురించి పరిచయం అవసరం లేదు. ఉద్యమం అంతా ఒక మూలకు పడ్డంగా కూడా ప్రైవేట్ టీచర్ల అసోసియేషన్తో ఉద్యమాన్ని మరోసారి ఉద్రూకందించిన అన్నగారికి, మరియు అన్న బాలరాజ్ అన్న గారికి, అదే సీసం వెంకటేష్ అన్న గారికి, ఇక్కడ ఎంపీటీసీ గారికి, గౌడ సంఘాలందరికీ, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, గౌడ విద్యార్థి సంఘం కావచ్చు, గౌడుల గురించి అనునిత్యం పనిచేస్తున్న వినయ్ గారికి, నరేష్ గారికి, శ్రవణ్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ బీసీ విద్యార్థి సంఘం తరఫున ఉద్యమాది వందనాలు. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, అక్కడ కూర్చుని అమ్మలు అనుకుంటున్నారు, అరే ఇదేందా వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అసలు ఏంది, దేని గురించి, ఏం కథ, ఏంది అనుకుంటారు. అమ్మ 3 విషయాలు చెప్పి ముగిస్తా. ఎందుకంటే పాపన్న చరిత్ర చెప్పారు, జరిగిన అంశాలు చెప్పారు, జరగబోయే సంఘటనలు చెప్పారు. అన్న చెప్పిండు, ఒక పార్టీల మంత్రుని కూడా ఏ విధంగా అన్యాయం చేస్తారు అన్న స్వయంగా చెప్పడం జరిగింది. ఈరోజు బీసీలకు రాజ్యాధికారం అంటే, లేదా బీసీలకు దళిత బహుజనులు రాజ్యాధికారం అంటే 2 ముచ్చట్లు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నడిపొట్టున ఒక అమ్మాయిని మానభంగం చేస్తే 24 గంటల్లో ఒక 3 ఎన్కౌంటర్ చేశారు. అది గొప్ప విషయం, మనందరం హర్షించినాం. కానీ మనకు హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఆజీపూర్ అనే ఒక గ్రామం ఉన్నది. అక్కడ ఒక ముదిరాజు బిడ్డను, ఒక యాదవుల బిడ్డను అతి ఘోరంగా ఒక శ్రీనివాస్ రెడ్డి అనే నరరూప రాక్షసుడు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని చంపి బొందబెట్టి బావిలో పూల్స్తే చివరకు బొక్కలు వెళ్ళినాయి. అట్లాంటి ఘోరమైన స్థితి మనం చూస్తే ఆ రోజు బీసీ సంఘం పోరాటం చేసి రాష్ట్ర హోంశాఖ మంత్రి వారి దగ్గరికి కానీ, ఈటల రాజేంద్ర గారి దగ్గర కానీ, గవర్నర్ గారి దగ్గర కానీ కలవడం జరిగింది. అయినప్పటికీ వాడిని దున్నపోతున్నట్టు మేపి ఆ జైల్లో వేశారు. జైల్లో వేస్తే మళ్ళా రిటైర్ జడ్జిలను కలిసినాం, రిటైర్ సుప్రీంకోర్టు జడ్జిని కలిసినాం, రిటైర్ హైకోర్టు జడ్జిని కలిసి వానికి ఏవజీవ శిక్ష ఇవ్వగలిగినాం. అదే అధికారం మన చేతులుంటే, అదే రాజ్యాధికారం మన చేతులుంటే ఈరోజు సర్పంచ్ గారు మన బీసీ కాబట్టి, మన రక్త సంబంధికురాలు కాబట్టి, మన బిడ్డ కాబట్టి సర్దార్ పాపన్న విగ్రహం పెడుతున్నామంటే బరాబర్ పెట్టాలని చెప్పి బరిగీసి నిలబెట్టి మనం కూడా కూర్చున్నది. అదే వేరే వాళ్ళైతే మనం పెట్టనిస్తుండదా, గవర్నమెంట్ అప్రూవల్ లేదని ఒకడు అంటాడు, లేదా మండల అప్రూవల్ లేదని ఇంకోటి అంటాడు. కాబట్టి ఒకరు చెప్తున్న సోదరులారా, మనకు పార్టీలు ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అని ఒకడు వస్తాడు, తెలంగాణ పార్టీ అని ఒకడు వస్తాడు, టీడీపీ పార్టీ అని ఒకడు వస్తాడు, సిపిఎం పార్టీ అని ఒకడు వస్తాడు. ఎవరు వచ్చినా మన బతుకులు మారాయి. అవ్వలకి చెప్తున్నా, 2000 పింఛన్ చూస్తుర్రు, లేదా అంతకుముందు 500 పింఛన్ చూస్తుర్రు. ఘోరం ఏంటంటే వాళ్ళు పుట్టి ఇన్ని సంవత్సరాలైనా 60-70 సంవత్సరాలు వచ్చినా ఏ రోజు ఒక మంచి చీర కట్టలే, ఏ రోజు ఒక 5 తులాల బంగారం వేయలే, ఏ రోజు ఒక మంచి తిండి తినలే. దీనికి ఎవరు కారణం? లక్షల కోట్ల కాంట్రాక్టుల పేరుతో దోచుకుంటున్న దొంగలే కారణం. మనందరం మన ఐక్యత లేదు. ఈ రోజు ఒక చిన్న చిత్క కులంకెళ్ళి వచ్చి ఒక సర్పంచ్ అయితే అవినీతి చేయకున్నా కానీ ఇంకో కులాలకు నేర్పిస్తారు. ముద్రాజ్ ఏముందిరా, ఆమె మొన్ననే నల్లపొక్కల కాడ 5,000 తిన్నదట, లేదా గౌడేమున్నదిరా మొన్న వారి ట్యాంక్ దగ్గర 20,000 తిన్నారట. నీ అమ్మకి 5,000 20,000 కాదు. మన ప్రజలు ఏమనాలి? మా వాళ్ళు అట్లా చేసేటోళ్ళు కాదు, మా వాళ్ళు నీతివంతులు, మా వాళ్ళు ధర్మం తప్పేటోళ్ళు కాదు. తిన్నది మీరురా మిషన్ కాకతీయ పేరు మీద 100 కోట్లు, తిన్నది మీరురా పోలవరం ప్రాజెక్టు మీద 1000 కోట్లు అని మన ప్రజలకు చైతన్యం చేయాలి. ఇంకో విషయం ఇక్కడ చెప్తున్నా, పాపన్న ఆశయం ఏంటంటే సమాన జనమున్నోనికి, సమాన బలమున్నోనికి సమాన హక్కులు కావాలి. ఈరోజు ఒకరు చెప్తున్నా, మన ఇంట్లో 3 కొడుకులు ఉంటారు, మన ఆస్తి ఉంటే 1 ఎకరం భూమి ఉంటే 3కి సమానం ఇస్తామా? ఏమమ్మా మీ ఇంట్లోకి ఎకరం భూమి ఉంటే మీ 3 కొడుకులకు సమానం ఇస్తావా? కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఇస్తావా? చెప్పాలి. సమానం ఇస్తాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న సంపద కూడా సమానం పంచాలని చెప్పి ఈ వేదిక వారు డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో పాపన్న ఆశయాలను ముందుకు తీసుకుపోదామని చెప్పి వేదిక వారు గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
టెంకాయ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. బాలగోని బాలరాజ్ గౌడ్ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం. వచ్చినందుకు ఇక్కడికి పేరు పేరున నమస్కారం. కోరుకుంటున్నాం సార్. నాని గారికి పేరు పేరున సర్దార్ బాపన్న చరిత్రని యావత్తు తెలంగాణ కాదు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ జరగాల్సిందిగా కోరుకుంటున్నాం. శిలాఫలకాన్ని ఓపెన్ చేయవలసిందిగా శ్రీనివాస్ గౌడ్ సార్ అందరు గట్టిగా పిలిపియాలి. శ్రీనివాస్ గౌడ్ సార్ గారు విగ్రహావిష్కరణ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. హరిశన్న గారిని కులమాల వేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ముత్తురెడ్డి ఆయిరెడ్డి సార్ గారిని కూడా కులమాల వేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. కొంచెం వేదిక చిన్నగా ఉంది. దయచేసి మైక్ బాగోదు. సాధిస్తాం పాప నాశాలను సాధిస్తాం పాప నాశాలను మరి ముత్తురెడ్డి యాదగిరి గారు మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారం. అమ్మాల నారాయణ గౌడ్ గారు పెట్టినప్పుడు కూడా మనం రావడం అప్పటి నుంచి కూడా అన్న ఎప్పుడైనా కానీ మేము మీ ఎమ్మడు అని చెప్పి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సర్దార్ చేయాలని అన్న మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంత నివాసి దాదాపు 35 సంవత్సరాలు గోల్కొండ రాజును గడగడలాడించి జెండా ఎగరేసిన కళ్ళు నుండి కళ్ళు గీత కార్మికుల నుంచి మరి గోల్కొండ రాజు వరకు ఎదిగిన సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఈరోజు మారుమూల గ్రామైన మండలగూడెంలో గౌడ సోదరులందరి సహకారంతో రాష్ట్ర జిల్లా అందరికంటే ఎక్కువ మరి ఈరోజు గౌడ కుల ఆత్మగౌరవాన్ని నలుమూలగా చాటుతూ తెలంగాణ ఉద్యమంలో మరి ముఖ్య భూమిక రాష్ట్ర స్థాయిలో ఉద్యోగస్తులుగా ఉండి వారి సేవలు అందించి ముఖ్యమంత్రి గారి అంతరంగికుడుగా ఉండుకుంటూ ఈరోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా ఈరోజు విగ్రహావిష్కరణ జరగాలనే ఆలోచన. ఈ నెల మరి సర్దార్ పాపన్న పుట్టినరోజు 18వ తారీఖు నాడు చేయవలసి ఉండే, కానీ వర్షాలు బాగా పడుతున్నందుకు ఒక వారం 10 రోజులు ఇంకా వేసుకుని ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి విశిష్ట అతిథిగా వచ్చిన పక్క నియోజకవర్గంగా ఉన్న మన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్న, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వచ్చిన గౌడ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ, విగ్రహ స్థాపక కమిటీ, వివిధ మండలాల్లో వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మనందరూ కూడా తెలుసు గణపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా పాలితులుగా లేరు. ఇక్కడ పాలకులు ఉన్న నియోజకవర్గం మా జనగామలో అంటే అక్కడ అన్ని తెలంగాణ ఉద్యమంలో కానీ అంతకుముందు రజాకారులు చేతులు కానీ రైతాంగ సాయుధ పోరాటంలో కానీ అక్కడ అందరూ చనిపోయారు. కానీ మా దగ్గర సర్దార్ పాపన్న రాజ్యం వెళ్ళి ఇక్కడ కిలా చాపూర్లో రాజధానిగా ఏర్పాటు చేసుకొని తాటికొండలో మరి దర్బార్ ఏర్పాటు చేసి అక్కడ గుట్ట మీద కిలా మీద అది పాలన సాగించిన సంగతి మనందరూ తెలుసు. జఫర్గఢ్ వస్తే దాదాపు 400 సంవత్సరాల నాయకుడు రాజుగా
ప్రాంతాన్ని ఎదగడం అనేది మనమందరం కూడా గర్వపడుతూ మన ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలి. సో రెండు శుభాకాంక్షలు మాత్రం మా అన్న ముఖ్యమంత్రి యాదవ్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. తిరిగి ప్రజలు అందరూ ధైర్యంగా బ్రతకాలి, స్వేచ్ఛా వాయింపులు బ్రతకాలి, తాము చేసిన కష్టం తాము అందాలి, దోపిడి ఉండకూడదు అని చెప్పి ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న ఈ ప్రాంతంలో ప్రజలను మేల్కొల్పి ఎదురు తిరగడం నేర్పిండు, తమ కష్టం తిరగడం నేర్పిండు. నాడు ఉద్యమంలో మాస్టర్ ఎడవగా చెప్పని చెప్పి ఉల్లగా పడేసి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం చేయడం మా రాజకొండ రాజయ్య గారు, మా ఎమ్మెల్యే గారు, నాటి ఉప ముఖ్యమంత్రి గారు, మా గౌడ సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ గారు, వారితో వచ్చిన మా గౌడ సోదరులందరికీ, మా మండలిగూడెం సర్పంచ్ గారికి, మా నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ అభినందనలు. ఇవాళ మనం బడుగు బలహీన వర్గాలు అనే పదం పక్కన పెట్టాలి. ఎందుకంటే సర్వై పాపన్న మనకు దానికి ఈ ప్రాంత వారసులం. ఈ జిల్లాకు సర్వై పాపన్న ఆనాడు రాజుగా బ్రతకడం నేర్పిన వరకు సర్వై పాపన్నకు వారసులం. ఇవాళ మా నాడు వేదాలు చెప్తున్న ప్రకారం, వేదాలు ఉన్నాయని కూడా వేదాలు చెప్తున్న ప్రకారం క్షేత్రం కల్లవాడు క్షత్రియుడు, జ్ఞానం గల్లవాడు బ్రహ్మజ్ఞాని. అట్లా మా సీనన్న క్షేత్రం మహిమనగర్లో క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి రాజు మా సీనన్న శ్రీనివాస్ గౌడ్ గారు, క్షత్రియుడే మా శ్రీనివాస్ గౌడ్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు ఉద్యమంలో తిరిగి మొత్తం జిల్లాలోనే ఉన్నటువంటి సాధకవర్గాలు చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు వారికి ఆశీర్వదించి బాధ్యతలు ఉపజెప్పిండు. అట్లా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చుకొని తిరుగుతున్నాడు. ఆనాడు వేదాలు చెప్పినాయి, కానీ ఆ వేదాలు రాసిన వాళ్ళు ఎవరు? వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు, భారతాన్ని రాసిన వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు. భారత రాజ్యాంగాన్ని రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత 16 అన్నాల బ్రహ్మజ్ఞాని అని చెప్పి నేను వేదిక ద్వారా చెప్తున్నాను. క్షేత్రం గల్లవాడు క్షత్రియుడైతే జ్ఞానం గల్లవాడు బ్రహ్మజ్ఞాని. అందుకే మనం ఆర్థికంగా బడుకోలేని వర్గులం, జ్ఞానంతో మనం బాధాప్త బ్రహ్మజ్ఞానులమే ఫార్వర్డ్ కాస్తే మనం అందరం కూడా. ఎవరికైతే జ్ఞానం ఉందో, ఎవరైతే సరస్వతి ఉందో, మేధస్సు ఉందో వారందరూ కూడా బాధాప్త బ్రహ్మజ్ఞానులే. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినలో వాళ్ళంతా బడుగుబలైన వర్గాలు. అందుకే మనం ఎప్పుడు కూడా మన మనసులో మేము వెనుకబడే వాళ్ళము అనేది తీసిపడేయాలి. బాధాంతా మేము క్షేత్రం కలవాళ్ళము, క్షత్రులమే, మేము పాలించే శక్తి మాకున్నది అని చెప్పి మా సీనన్న చూపిస్తున్నాం. తను ఉద్యమంలో చూపించిన తన శక్తి, తన మేధస్సు, తన పోరాట పనిమ, ఈనాడు పరిపాలన దక్షత కూడా చూపిస్తున్నాడు. ఏ జిల్లా పోయినా కూడా నిరాదరణ పంపిస్తున్నాం. ఈ సర్వై పాపన్న గారి విగ్రహావిష్కరణలో శ్రీనివాస్ గౌడ్ గారు అనేక సందర్భాలలో అసెంబ్లీలో మాట్లాడుతూ చూస్తుంటారు. ఆత్మ గౌరవం కోసం అనేక కార్యక్రమాలు వారు ముందు పనిచేయడం జరిగింది. వారు ఈరోజు వారి చేతుల మీద మండలగూడెంలో సంతాన పాపన విధానాన్ని ఆవిష్కరించి ఇక్కడికి రావడం అందరం కష్టపడి వారికి మాట్లాడారు. బలైన వర్గాల ఐక్యత, బలైన వర్గాల ఐక్యత, బలైన వర్గాల ఐక్యత. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం, సర్దార్ సర్వాయి. దయచేసి ప్రేక్షకులకు జై పాపన్న. ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి, ఆప్యాయతతోటి, మన రక్త సంబంధమైనటువంటి సీనన్న గారు ఎన్ని కార్యక్రమాలున్నా మన మండలగూడెం గ్రామానికి వచ్చారు. వారికి మనందరం చప్పట్ల ద్వారా ఒకసారి ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లు పెట్టి నిద్రలో ఉన్నోరు మేల్కొనాలి, అట్లా ఉండాలి. సీనన్న గారికి స్థానిక శాసనసభ్యులు, తొలి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజన్న గారు, యాదిరెడ్డి అన్న గారు, హరిశంకర్ అన్న గారు,
లక్ష్మణ గారు, అందరికీ బాలరాజన్న గారు, అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఇప్పటిదాకా దాదాపు గంట సేపు అందరూ మాట్లాడారు. మళ్ళీ మాట్లాడకుండా సర్దార్ సర్వాయి పాపన్న పుట్టినని డిప్యూటీ సీఎంగా ప్రస్తుత శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మా అన్న డాక్టర్ రాజా గారికి, గౌరవనీయులు పెద్దలు, నిరంతరం వ్యవసాయం దానికి అనుబంధమైనటువంటి వృత్తులు భావోద్వేగాన్ని శ్రమిస్తున్నటువంటి గౌరవ జనగామ శాసనసభ్యులు ముఖ్యమంత్రి యాదరెడ్డి గారికి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలు జావల శ్రీనివాస్ గౌడ్ గారికి, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పెద్దలు పల్లె లక్ష్మణరావు గారికి, రాష్ట్ర సమన్వయ సంఘం చైర్మన్ పెద్దలు బాలరాజ్ గౌడ్ గారికి, రాష్ట్ర కార్యదర్శి అయిన వెంకన్న గారికి, రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు అమ్మాల నారాయణ గౌడ్ గారికి, రాష్ట్ర నాయకులు పెద్దలు వెంకటేశ్వర గౌడ్ గారికి, రాష్ట్ర నాయకులు పెద్దలు అజిత్ గౌడ్ గారికి, యువజన అధ్యక్షులు విక్రమ్ గారికి, జైన్ గారికి, జనరల్ భాస్కర్ గారికి, అందాల శివన్ గారికి, శ్రీ వెంకటేష్ గౌడ్ గారికి, బాలమణి బాలరాజ్ గారికి, జనరల్ సత్యంగౌడ్ గారికి, జనరల్ భాస్కర్ ఉద్యోగుల సంఘాల ఉమ్మడి జిల్లా చైర్మన్ జగన్మోహన్ గారికి, అసన్ గారికి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అసన్ గారికి, జనగామ అధ్యక్షులు అమ్జద్ గారికి, ఇంకా చాలామంది బడుగు బలహీన వర్గాల నాయకులకు, ముఖ్యంగా ఈ విగ్రహ ప్రతిష్టాపనలో కారణమైనటువంటి ఉత్సవ సమితి అధ్యక్షులకు, గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, మా నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అక్కడే పోయి మీటింగ్లో మాట్లాడాలనుకున్నాం. కానీ విగ్రహాన్ని టచ్ చేసిన తర్వాత వదిలిపెట్టుకోవాలంటే మనసు ఒప్పలేదు. ఎండైనా సరే కొద్దిసేపు పట్టణం చేసి మాట్లాడడం కొద్దిసేపు ముందు అనిపించింది. మరి దానికి క్షమించాలి. మరి ఇక్కడ ముఖ్య నాయకులు మాత్రం వచ్చిండ్రు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చిండ్రు. చాలా సందర్భాల్లో సర్వాయి పాపన్న విధానాన్ని ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు 1-2 వర్గాలు మాత్రమే వచ్చింది. కానీ ఈరోజు అన్ని కుల సంఘాల పెద్దలు, అన్ని వర్గాల పెద్దలు ఇలా ఇక్కడ రావడం నిజంగా కూడా నాకు కూడా చాలా సంతోషం. పాపన్న గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. అణచివేతకు ఎదురు తిరిగి అణచివేయబడ్డ వర్గాలకు నేనున్నానని చెప్పి ప్రాణం సైతం లెక్క చేయకుండా ధైర్యంగా కొట్లాడి రాజులం అవుతాం, ఖచ్చితంగా ఈ రాజ్యాలను జయిస్తాం, భూమిని బద్దలు కొట్టైనా సరే పరిపాలిద్దాం, తరిమిపోదామని చెప్పి చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, యాదవ, బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ అన్ని కులాలను కలుపుకొని సైన్యాన్ని ఏర్పాటు చేసి రాజైనటువంటి చరిత్ర ఇది, రాజ్యాలైన చరిత్ర ఇది. రాజ్యాలైనటువంటి నాయకుడు ఇప్పుడే రాజుగా చెప్పిండు. ఈ ప్రాంతంలో పరిపాలించే మనస్తత్వం ఉండి ఈ దేశంలోనే, భారతదేశంలోనే ఇలాంటి నాయకుడు లేడు. బహుజన విప్లవాన్ని సృష్టించినటువంటి గొప్ప వీరుడు అని చెప్పి ఇలా మనం చెప్పే కాదండి, చరిత్ర చెప్తుంది. ఆ చరిత్రను మూసేయాలని ఇంత ప్రయత్నం చేసినా అది లండన్, ఇంగ్లాండ్ నుంచి, అక్కడి నుంచి ఎగిసిపడి మళ్ళా ఇండియాకి వచ్చి పడ్డది. ఎవరైనా ఈ భారతదేశంలో, ఆసియా ఖండంలో ఆనాడే బహుజన విప్లవాన్ని చేసినటువంటి గొప్ప వీరుడు ఎవరా అని చెప్పి వెతుక్కుంటూ వస్తే ఈ కిలాషాపూర్ తెలంగాణ గడ్డ మీద పోరాటం చేసినటువంటి చరిత్ర నాయకుడు చెప్పి అక్కడి నుంచి ఈ ఫోటోను తీసుకొచ్చినటువంటి దళిత బహుజన నాయకుడు, ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి పేరవారం జగన్నాథం గారు ఫోటో తీసుకొచ్చి 20-25 సంవత్సరాల క్రితం ఇగో మన ఊరిని పరిపాలించిన వీరుడు
రాష్ట్రాన్ని పరిపాలించిన, దేశాన్ని పరిపాలించిన వీరుడు, పెద్ద పెద్ద కోటలు ఢిల్లీ ప్రభుత్వానికి కడుపులు రాయించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ అని పేరు ఆనాడే ఇచ్చిన 100 సంవత్సరాల నాడే. కానీ శివాజీకి సమకాలీనటువంటి ఈ వీరుల చరిత్రను దళిత జాతిలో, బహుజన జాతిలో పుట్టినందుకు ఈయన చరిత్రను కళ్ళగేసి తొక్కిందని చెప్పి ఆరోపిస్తున్నాడు. మరి ఆ రోజు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ పాపన్న కోటలనే కనుగోలు చేసి ఆ కోటలలో గ్రానైట్ ఫ్యాక్టరీ కప్పచెప్పింది. ఫ్యాక్టరీ కట్టండి, గ్రానైట్ తీసుకోండి, అమ్ముకోండి, చరిత్ర కనపడవద్దు. ఈ కోట కోటలు కానీ ఈ యొక్క గుట్టలు కానీ ఉన్నట్లయితే తరతరాలుగా గుర్తొస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం కానీ మొత్తం దాదాపు చేసింది. 4,000 ఎకరాల గ్రానైట్ రిలీజ్ ఇచ్చి పర్యాటక ప్రాంతాలు చేయడానికి సహకరించలేదు. శివాజీకి సమకాలీనటువంటి చరిత్రను ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. మరి చివరకు ఆ రక్తంలో పంచుకొని పుట్టినటువంటి వీళ్ళు గౌడ సోదరులు ఎవరి దగ్గర తప్పకపోయినా మాకైతే తప్పదు కదా అని చెప్పి, రక్త సంబంధికులు కదా అని చెప్పి ప్రారంభించి నేడు ఒక గౌడ సోదరులు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళ చరిత్ర జరిగి ఈయన ఒక వర్గానికి, ఒక కులానికి నాయకుడు కాదు, అందరికీ నాయకుడు అని చెప్పి ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో ఆయన విగ్రహాలను పెట్టుకోవాలి, చరిత్రను చదువుకోవాలని చెప్పి చదువుకున్నటువంటి వాళ్ళు వెతుకుతా ఉన్నారు, యూట్యూబ్లో వెతుకుతా ఉన్నారు, కంప్యూటర్లో వెతుకుతున్నారు. చరిత్ర ఏదని లండన్ లో, ఇంగ్లాండ్ లో, యూనివర్సిటీలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని, ఎత్తైన విగ్రహాలు పెట్టుకొని సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పి ఆయన మాదిరిగా ఈ దేశంలో పోరాటం చేయాలని చెప్పి ఆ దేశస్తులు కొలుస్తున్న సందర్భాన్ని ఇలా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారు ఈ ప్రాంతాల గురించి చెప్పాల్సింది పెద్దగా ఏం లేదు, మీరే మనం చెప్పాలి. కాకపోతే ఆయన ఆశయం ఈ కులవృత్తులు బాగుపడాలి, దోపిడీ వ్యవస్థ పోవాలి, ఈ కులానికి వృత్తికి పన్నులు కట్టాలి, మేమందరం ఎందుకు బతకద్దు, అన్నం వండితే ఉచితంగా వేయాలి, కళ్ళు తీస్తే ఉచితంగా వేయాలి, చేపలు వండితే ఉచితంగా వేయాలి, గొర్రెలు వస్తే ఉచితంగా వేయాలి, పంటలు వండితే ఉచితంగా వేయాలి, మేము కష్టపడాలి, వీళ్ళకి దోపిడికి మేము రోజు కావాలని చెప్పి పెద్ద సైన్యాన్ని ఎదిరించి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటలో చేయించిన చరిత్ర. ఆనాటి ఢిల్లీ ప్రభుత్వం ఉనికిపోయి అరే మన దగ్గరకు వస్తున్నాడు, ఇంకా ఈ దేశంలో మనం తగ్గుపడే రోజులు వచ్చినాయి, మబ్బి పెట్టి దొంగచాటుగా ఆయన హతమార్చడం జరిగింది. హతమార్చడం ఒకేకైతే ఆయన చరిత్రను ఉత్తమం చేయాలని ఇంకా దుర్మార్గమైనటువంటి చరిత్ర. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, ఏ వృత్తిని పనులు రద్దు చేయాలని కొట్లాడిందో ఈరోజు మేమందరం కలిసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా గౌడ నాయకులు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెట్టు పనులు రద్దు చేయాలంటే ఒకే ఒక దెబ్బతో చెట్టు పనులు రద్దు కాదు, బకాయిలు రద్దు చేయాలని చెప్పిన చరిత్ర. కొట్లాడితే ఆ ప్రభుత్వం చేయండి, ఇలా ఆశయాలకు అనుగుణంగా చెట్టు పనులు రద్దు చేసిన వాళ్ళు అమలు చేసుకోవాలి. కరోనా సమయంలో కూడా ఇది ఒక ఆనందంగా పరిగణించాలి. కరోనా సమయంలో బంద్ చేయొద్దని బాజాబ్తా చెప్పి చెట్టు గీసినటువంటి కళ్ళు బాజాబ్తా విక్రయించేటట్టు అక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా కానీ ధైర్యం చెప్పి మీరందరూ కూడా ఇది విక్రయించుకోవాలని చెప్పి చరిత్ర ఇలా మన ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిందా లేదని ఆలోచన చేసుకోవాలి. మొన్న కట్కేసారి వెళ్ళినప్పుడు మా గౌడ కార్మికులు అందరూ వచ్చి చాలా సంఖ్య చెప్పంటారు, ఒక్కొక్కరం 2,000, 3,000, 5,000 సంపాదించుకున్నాం సార్, హ్యాపీగా ఉంది. అన్నిటికన్నా గౌరవం పెద్ద పెద్ద బెంచి కార్మికులు వచ్చి ఓ గౌడన్నా ఇంకా రావే 500 అంటే 600 ఇస్తేనే నాకు మంచిగా పోయాలని చెప్పి మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తా మళ్ళీ నాకు మంచి కళ్ళు పోయాలని చెప్పి గౌరవంగా దక్కింది, నాకు డబ్బులు కూడా వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తే నిజంగా కూడా ఆ జాతిలో పుట్టిన ఒక కార్మికుని బిడ్డగా నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఈరోజు ఒకటి గౌడ జాతి కాదు, ఆ రోజు పోరాటం చేసేటువంటి వాళ్ళకి మత్స్య కార్మికులకు వాళ్ళకే
వాళ్ళకు అలాగే ఉంది విషయాలకు అందరికీ ఇవాళ గీతా వృత్తిలో నీళ్ళ పాలసీలో నీళ్ళ అమ్మాలన్నా నీళ్ళ గీయాలన్నా ఓన్లీ గౌడ సోదరులే ఉండాలా. ఈ గౌడ సోదరులకి హక్కని చెప్పి ఈ దేశంలో ఎక్కడైనటువంటి జీవించినటువంటి చరిత్ర ఇలా ఏ మంత్రిగా ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో ముఖ్యమంత్రి గారు చెప్పి ఇలా విషయించినటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాం. 4000 ఎకరాలు లీజు ఇచ్చినటువంటి 30 సంవత్సరాలు